హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే కల్కి మూవీ రివ్యూ అయితే చూద్దాం. ఈ మూవీ ఎలా ఉందంటే, ఈ మూవీ అయితే బాగుంది. నా ఒపీనియన్ చెప్పాలంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి మూవీ అయితే చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఫస్ట్ డే రోజు అయితే నేనైతే మూవీని మిస్ అయ్యాను, ఎందుకంటే టికెట్స్ అయితే దొరకలేదు. అండ్ కొన్ని రివ్యూస్ అయితే చూశాను. వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది అని అయితే అన్నారు. ఫస్ట్ హాఫ్ ఎందుకు అలా ల్యాగ్ ఉందంటే క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు, అందుకే ల్యాగ్ అయితే ఉంది. అండ్ అది కూడా మీకు ల్యాగ్ అనిపించదు, ఎందుకంటే మీరు ఇన్వాల్వ్ అయిపోతారు మూవీలో. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసి చాలా బాగుంది. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే చాలా బాగున్నాయి. నాకు ఫస్ట్ ఇంపార్టెంట్గా ఏది నచ్చిందంటే మన మైథాలజీని ఫ్యూచర్లోకి ఇట్లా బ్లెండ్ చేయడం. అసలు ఆ థాట్ ఎలా వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు, కానీ చాలా బాగుంది. మూవీ బాగాలేదన్న వాళ్ళందరూ ఫస్ట్ హాఫ్ వల్లనే బాగాలేదు అంటున్నారు, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది, కానీ బాగానే ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా స్టోరీ విషయానికి వస్తే ఈ మూవీలో దీపికా పడుకోనే గారు కాంప్లెక్స్లో ఒక టెస్టింగ్ మెటీరియల్ అనమాట. అండ్ ఆ టెస్టింగ్ మెటీరియల్ అయితే తప్పించుకోవడం జరుగుతుంది. అండ్ ఆ తప్పించుకున్న మెటీరియల్ని బౌంటీగా పెడతారు. అండ్ ఆ బౌంటీ కోసం మన భైరవ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, భైరవకి అశ్వత్థామకి మధ్య ఫైట్ సీక్వెన్సెస్ ఎలా ఉన్నాయి, అండ్ లాస్ట్కి ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మీరు ఈ మూవీని ఖచ్చితంగా చూడాల్సిందే. ఈ మూవీ అన్ని ఏజ్ వాళ్ళకైతే రికమెండ్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే ఈ మూవీలో ఎటువంటి వల్గారిటీ సీన్స్ అయితే లేవు. మీరైతే ఖచ్చితంగా థియేటర్కి మూవీ షో టైమింగ్ కంటే ముందే వెళ్ళండి, ఎందుకంటే స్టార్టింగ్లోనే కృష్ణుడి సీన్ అయితే ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. అండ్ అతనికి మన అర్జున్ దాస్ గారు అయితే వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి మూవీస్ మన తెలుగులో చాలా తక్కువగా వస్తుంటాయి, వచ్చినప్పుడే ఖచ్చితంగా చూసేయాలి. మీరు కూడా వీలుంటే చూసేయండి. అండ్ 3Dకి 2Dకి మధ్య పెద్ద తేడా అయితే ఏమీ లేదు. 2Dలో చూసినా పర్లేదు, ఈ మూవీ బాగానే ఉంటుంది. అండ్ చాలామంది ఈ మూవీలో సాంగ్స్ లేవంటున్నారు. అండ్ ఈ మూవీకి సాంగ్స్ ఎందుకు, అసలు సాంగ్స్ లేకున్నా ఈ మూవీ చాలా బాగుంది. 3 అవర్స్ ఉన్నప్పటికీ 3 అవర్స్లా మనకు అస్సలు అనిపించదు. అండ్ రన్ టైం అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ లాస్ట్కి వచ్చేసరికి అప్పుడే అయిపోయిందా అనే ఫీలింగ్ కూడా వస్తుంది. నేను బాహుబలి 1 క్లైమాక్స్లో ఎలా అయితే ట్విస్ట్కి ఫీల్ అయ్యానో, ఈ మూవీలో కూడా అలాంటి ట్విస్ట్ అయితే ఉంటుంది. దానికి కూడా అంతే షాక్ అయితే అయ్యాను. ఇందులో చాలామంది క్యామియోస్ అయితే ఉన్నాయి, కానీ అవి జస్ట్ హైప్ కోసమే పెట్టారనిపించింది. 1-2 క్యామియోస్ మాత్రమే మూవీలో పర్ఫెక్ట్గా యూజ్ చేయడం జరిగింది. అండ్ వాటి గురించి సెకండ్ పార్ట్లో ఎక్కువగా చెప్తారేమో, మరి తెలియదు, చూడాలి. ఒక విషయం నచ్చింది ఏంటంటే ఈ మూవీలో ప్రతి ఒక్క క్యారెక్టర్స్కి ఒక ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది. అండ్ అలా రాయడం కూడా నాగేశ్వర గారి గొప్పతనం అని చెప్పుకోవచ్చు. అండ్ బుజ్జి గురించి మాట్లాడుకున్నట్లయితే బుజ్జి సీన్స్ కూడా బాగానే ఉన్నాయి, కానీ మరీ ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఏమీ లేవు. ఓవరాల్గా ఈ మూవీ గురించి చెప్పాలంటే ఈ మూవీ అబవ్ యావరేజ్. అండ్ ఫ్యాన్స్కి అయితే బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ మూవీకి మీరు వెళ్ళాలా వద్దా అంటే ఖచ్చితంగా వెళ్ళాలి, ఎందుకంటే మూవీ చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్కి కొత్త వచ్చిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్